తద్వారా కార్యకర్తకి ప్రమోట్ చేయటం. అంటే కార్యకర్త దగ్గరికి వెళ్తే మనం ఏదన్నా ఇప్పుడు ఏ క్యాన్సర్ వచ్చింది లేకపోతే ఏ ఇదో వచ్చింది, మన ఇంట్లో డబ్బులు తట్టుకోలేము. టీడీపీ కార్యకర్తనే ఉన్న టచ్ చేస్తే అతను ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతే ఈ పని జరుగుతుంది. సరే దానికి ఎవడన్నా తింటే వాడికి తప్పు, లోకేష్ తప్పు కాదు. వాళ్ళు ఏం డబ్బులు తినకుండానే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు చెక్కులు కూడా డిస్ట్రిబ్యూషన్ అది కూడా ఫోటోలు తీయాలి, ప్రొజెక్ట్ చేయాలి. ఇది పబ్లిక్ లో కూడా రీచ్ వెళ్తుంది కదా. ఇట్లాంటి కాన్సెప్ట్ చేస్తున్నాడు. అట్లాగే ఈ నాయకులది ఎవరైతే దారి తప్పుతున్నారో వాళ్ళకి పిలిచి పార్టీ వైఖరి ఏంటో చెప్తున్నారు. చంద్రబాబు గారి పేరుతో చెప్తున్నారు, చెప్పేది అది లోకేష్. ఇప్పుడు మొన్న బోండా అవమాని పిలిపించి మాట్లాడించినప్పుడు నీ ఉద్దేశం ఏంటి, పార్టీకి వ్యతిరేక చిచి సమస్య లేదు, నేను పార్టీ కోసం తన్నులు తిన్నోడిని, ఓన్లీ నేను అక్కడ నేను వెళ్ళింది కూడా రాము పెట్టిన ప్రోగ్రామ్ అని వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, ఎవరన్నా వేరే పార్టీ వాడు కనబడ్డాడు కదా అని మనమేమి విలన్లాగా చూడం కదా, నమస్కారం పెడతాం. నమస్కారం పెట్టినప్పుడు పక్కన సీటు ఖాళీ చేస్తారు ఎవరైనా, కూర్చుంటాము అంతే తప్పించి ఇదేమి ఇది కాదు, లేదా అది వైసీపీ వాడు పెట్టిన ప్రోగ్రాం కాదు అని చెప్పాడు. నేను పార్టీ వేరే విధేయుడిని అని చెప్పాడు. దెన్ ఓకే, క్లోజ్ ఆ ఉదంతం అని చెప్పేశాడు పల్లసీన. బట్ నువ్వు వెళ్ళి వేరే వాళ్ళతో కలిసినప్పుడు ఖచ్చితంగా మేము పిలుస్తాం, ఇంకొకటి అట్లా మాట్లాడకుండా ఉండటం ఓ సంకేతం. అఖిలప్రియని పిలిచారు. అఖిలప్రియ అహోబిలం మఠం ఇష్యూ చేసింది. అహోబిలం మఠంకి సంబంధించిన హెడ్ అయినా వీళ్ళ